ప్రభుత్వంలో మనకు మంచి రోజులు వచ్చాయి. కావున మీరందరూ ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసినందుకు, మనకి ఇక్కడ సుజనా చౌదరి గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు, ఇంకో గొప్ప విషయం మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను మీకు చాలా మందికి తెలియదు, ఈ సభ వేదికలో నాకు చెప్పాలనిపించింది. తక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారని చెప్తున్నారు. మనం సుజనా చౌదరి గారిని గెలిపించుకోవాలని చెప్పి స్వర్ణకారుల ఆత్మీయ సమావేశం అని చెప్పి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం లేదా కొంతమంది స్వర్ణకారుల యొక్క వాళ్ళ యొక్క సదుద్దేశంతో వాళ్ళ మాటల మీద ఆధారపడి వాళ్ళందరూ తింటే మన స్వర్ణకారులకి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘానికి సంబంధం లేకపోయినా, ఏ పార్టీకి సంబంధం లేకపోయినా, మరి కొంతమంది మనలో ఉన్న స్వర్ణకారులు ఎంతో ఉత్సాహంగా మరి ఈ స్వర్ణకార ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పి మా దగ్గరికి వస్తే మేము ఇష్టం ఉన్నాం. మమ్మల్ని ఆహ్వానించారు, మేము కూడా వెళ్ళాం. ఆ స్వర్ణకార కార్పొరేషన్ స్వర్ణకార ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసాం. దానికి మరి ఏడాదిలో 2000 మంది మన స్వర్ణకారులు తరలి వచ్చారు. మరి సుజనా చౌదరి గారు 2000 మంది స్వర్ణకారులను చూసి ఆ రోజు ఆయన చెప్పిన మాటలు, ఇంతమంది స్వర్ణకారులు ఉన్నారు, ఇంతమంది జీవనోపాధి చాలా మంది జీవనోపాధి లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు. మనకు ఒక స్వర్ణకార భవనం ఉంది. ఆ స్వర్ణకార భవనం నుంచి మనకు అని చెప్పి అన్నీ ఆయనతో పర్సనల్గా మాట్లాడుతూ జరిగింది. మీకేం కావాలని చెప్పి ఆయన అడిగారు. స్వర్ణకారులో శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘానికి ఏం కావాలి అని చెప్పి అడిగితే, మాకు స్వర్ణకార భవనానికి లిఫ్ట్ లేదండి, ఏదైనా పెద్దగా పైకి వెళ్ళాలంటే మీటింగ్ భవనానికి ఇబ్బంది పడుతున్నామని చెప్తే, ఆయన ఎమ్మటే మనకి 7 లక్షల రూపాయలు ఖర్చు చేసి లిఫ్ట్ ఇస్తానని చెప్పి శ్రీనివాస గారు ఆ యొక్క సభాస్థలంగా మనకి ప్రమాణం చేశారు. నేను కూడా మాట్లాడాను.